పరిచారక, ప్రతిరోజు ఈ గోవు చెట్టుకు వచ్చి పుట్టలోన పాలు జారవిడుచుచున్నది. ఏమి ఉన్నదో ఈ పుట్టను పెగిలింపుము. చిత్తం మహారాజా. పరమ కృపాకర, పార్వతీ హృదయాకర, హరా హరా, తెలియక నేను చేసిన తప్పును క్షమించండి. భూపాలుడా, భయపడకుము. నీవు కారణ జన్ముడవు. నేను ఇచట పాముముడి వేసుకుని లింగరూపమున దర్శనమిచ్చాను. నీవు ఆలయం నిర్మింపుము. నన్ను దర్శించుకున్న భక్తులకు భోగాలను ప్రసాదించే భోగేశ్వరుడిగా అనుగ్రహిస్తాను. ఈ క్షేత్రమంతయు పాముముడిగా విరాజిల్లుతుంది. శుభం భూయాత్. అన్న నమస్తే అన్న. అన్న మనం ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుడిని కూర్చోబెడతాం? పామిడి పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మేము శ్రీ శివగణేష్ ఫ్రెండ్ సర్కిల్ గత 25 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 25వ సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము సందేశాత్మకంగానే మేము వినాయకుడిని కూర్చోబెట్టడం జరుగుతున్నది. ఈసారి కూడా పామిడిలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ భోగేశ్వర స్వామి ఉద్భవ చరిత్ర అనే కాన్సెప్ట్ తో మీ విగ్రహాలకి ఖర్చు ఎంత వస్తుందన్న? మేము గత 20 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలనే మేము ఏర్పాటు చేస్తున్నాము. మాకు తక్కువలో తక్కువ అంటే ఒక 20,000 రూపాయల వరకు ఖర్చు వస్తున్నది విగ్రహాల కోసము. అలా మీరు వినాయకుడిని కూర్చోబెట్టినప్పటి నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు మీకు ఎంత ఖర్చు వస్తుంది? మామూలుగా అయితే మేము ఎలాంటి కార్యక్రమాలు జరపలేదు. ఈసారి సిల్వర్ జూబ్లీ సందర్భంగా 5 రోజులు కూర్చోబెడుతున్నాము. మేము ఈసారి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేశాము. ఫ్రెండ్స్ చూసారా అన్న చెప్పిన విధంగా? అన్న వాళ్ళు పిఓపిని బంద్ చేసి మట్టి విగ్రహాలతో వినాయకుడిని చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.